జై శ్రీ విఘ్నేశ్వర మహారాజ్ की జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ పృథ్వీశ్వర స్వామి వారికి జై. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నడకుదురు గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామి వారిని శివునికి ప్రీతి రోజైన ప్రియమైన రోజైన సోమవారం నాడు కోడూరు మండల భక్తులు స్వామివారికి అభిషేకాలు జరిపించి అమ్మవారు స్వామివారిని దర్శించి అనంతరం దేవాలయం ప్రాంగణంలోనే ఉన్నటువంటి పాటలి వృక్షాన్ని కూడా దర్శించుకున్న కోడూరు భక్త బృందం. అసలు నడకుదురు కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రం. నరకాసురుడి సంహరించి మోక్షం ప్రసాదించిన ప్రాంతం నడకుదురు. నరకాసుర సంహారం అనంతరం పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణ సత్యభామలు లక్ష్మీనారాయణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు కథనం. పాటలీ వృక్షం కింద ఉన్న లక్ష్మీనారాయణుడి విగ్రహం నేటికీ పూజలు అందుకుంటుంది. ఇక్కడి ప్రశాంతత పవిత్రత రీత్యా శ్రీకృష్ణ సత్యభామ కొంతకాలం ఇక్కడ విహరించినట్లు స్థల పురాణం యొక్క సారాంశం. కృష్ణా కరకట్ట దిగువనే నదిలో కొబ్బరి చెట్లు, పాటలి వృక్షాలు, ఉసిరి చెట్ల మధ్యలో ఈ పృథ్వీశ్వర స్వామి వారి ఆలయం ఉంది. నరకోత్తారక క్షేత్రంగా భాసిల్లి కాలక్రమంలో నడకుదురుగా మారిన గ్రామం కృష్ణా జిల్లా సల్లపల్లి మండలంలో ఉంది. కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో నడకుదురుకు ద్వాపర యుగంతో విడదీయలేని బంధం ఉంది. నరకాసుర సంహార క్షేత్రంగా మోక్షపూరిత చారిత్రక ప్రసిద్ధిగాంచి కాలక్రమేణా నడకుదురుగా మారి నడకుదురుగా స్థిరపడింది. ఇక్కడ కృష్ణానదీ తీరములో ఉన్న శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆలయం చెంతనే ఉన్న పాటలి వనం సందర్శనీయ స్థలాలు. పశ్చిమాభిముఖంగా ఉండే ఈ ఆలయానికి విశేష